నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో గుండెలు పిండేసే ఒక ఘటన జరిగింది. శనివారం ఉదయం అదృశ్యమైన 2 ఏళ్ల అమాయక చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్ జాను ఆచూకీ కోసం గాలింపు చర్యలు 3వ రోజు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అటవీ ప్రాంతం, కొండల మధ్య జరుగుతున్న ఈ అన్వేషణలో తాజాగా ఒక అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. పాపతో పాటే మాయమైన వారి పెంపుడు కుక్క ఒక్కసారిగా తిరిగి రావడంతో ఈ కేసులో పెద్ద మలుపు తిరిగింది. అసలు ఆ తోటలో ఏం జరిగింది? ఆ పెంపుడు కుక్క ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు చిన్నారి ఎక్కడ ఉంది? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. సిహెచ్ అగ్రహారానికి చెందిన సుంకర గణేష్, భవానీ దంపతులు గత 20 ఏళ్లుగా అక్కడి గ్రామ శివారులోని ఒక పామాయిల్ తోటలో కాపలాదారులుగా జీవనం సాగిస్తున్నారు. చుట్టూ కొండలు, దట్టమైన తోటల మధ్య ఉన్న ఒకే ఒక్క ఇంట్లో ఈ కుటుంబం నివసిస్తోంది. వీరికి 2 ఏళ్ల జ్ఞానేశ్వరితో పాటు 7 నెలల మరో చిన్నారి కూడా ఉంది. ఎప్పట్లాగే శనివారం ఉదయం తండ్రి గణేష్ పాపను ఇంటి వద్దే ఉంచి తోటలోకి వెళ్లారు. ఆ సమయంలో తల్లి భవానీ తన 7 నెలల రెండో బిడ్డకు స్నానం చేయిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2 ఏళ్ల జానుపై కాస్త శ్రద్ధ తగ్గింది. స్నానం చేయించిన తర్వాత వచ్చి చూసేసరికి జాను ఇంట్లో కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా లాభం లేకపోవడంతో కంగారు పడిన తల్లి వెంటనే భర్తకు సమాచారం అందించింది. పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు తోట పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో శనివారం ఉదయం 11 గంటల సమయంలో చిన్నారి జాను, వారి పెంపుడు కుక్క కలిసి పరుగులు పెడుతూ వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అప్పటి నుంచి చిన్నారి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీశాఖ అధికారులు, స్థానిక పోలీసులు డ్రోన్ కెమెరాల సాయంతో కొండ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. పాప ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 రివార్డు కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం ఒక వింత పరిణామం చోటు చేసుకుంది. 3 రోజులుగా పాపతో పాటే అదృశ్యమైన పెంపుడు కుక్క స్థానికంగా ఉన్న కొండపై నుంచి ఒక్కసారిగా కిందికి రావడంతో పోలీసులు, స్థానికులు గమనించారు. వెంటనే ఆ శునకాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా అది భయంతోనో లేక ఆవేశంతోనో అక్కడ ఉన్న పలువురిపై దాడి చేసి కరిచేసి తిరిగి అదే కొండపైకి పరుగులు తీసింది. ఈ పరిమాణంతో అధికారుల్లో ఒక కొత్త ఆశ చిగురించింది. పెంపుడు కుక్క వెళ్లిన మార్గంలోనే వెళ్లి చిన్నారి జాడ దొరుకుతుందన్న గట్టి నమ్మకంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆ కుక్కను అనుసరిస్తూ దట్టమైన కొండపైకి వెళ్లి గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశారు. పెంపుడు కుక్క తిరిగి రావడంతో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీపై త్వరలోనే స్పష్టత వస్తుందని అధికారులు, స్థానికులు భావిస్తున్నారు. మరోవైపు అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె కనిపించకుండా పోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఆ చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని మనము కోరుకుందాం.